హాయ్ అండి. ఈరోజు మా గార్డెన్లో పూసినటువంటి ఫ్లవర్స్ మీకు చూపించడం జరుగుతుంది. చూడండి ఒకసారి. మనం కొనుక్కునే పూలు కంటే మన చెట్లో పూసిన పూలు మనం చూస్తే ఒక్క ఫ్లవర్ పూసినా మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుందండి. నాకైతే ఎంత హ్యాపీనెస్ వస్తుందో నేను మీకు చెప్పాను కదా, ఆ రోజు చిన్నవి చూపించాను అనమాట, లింగాక్షి చెట్లు అనేది. ఇప్పుడు చూడండి గులాబీ పూలు లాగా ఎంత బాగున్నాయో అవి పూసి. చూడండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మన చెట్లో అట్లా ఫ్లవర్స్ చూస్తుంటే. మనం కొన్న పూలు ఎంత పెట్టుకున్నా మనకి హ్యాపీనెస్ ఉండదన్నమాట. అదే మన చెట్లో ఒక్క ఫ్లవర్ పూసినా తొలిసూరి పువ్వు పూస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి మా పూల గార్డెన్ అనేది ఎలా ఉందో చూడండి, ఎలా వేసిందో. ఇది సంపంగి చెట్టు అండి. చూడండి చెట్టు ఎలా ఉందో, సంపంగి చెట్టు. ఈ ఫ్లవరు చాలా స్మెల్ వస్తుందండి, వైట్ ఫ్లవరు. పాప కోసుకొని వెళ్ళింది ఈరోజు, భలే స్మెల్ వస్తుందండి. మందారం చెట్టు అండి. చూడు మందార పూలు ఎలా పూస్తుందో. మందారం చెట్టు చూడండి ఎన్ని. ఇంకోటి ముద్ద మందారం. అలాగే కాకడాల చెట్టు చూడండి ఒకసారి మొగ్గలు ఎలా వేస్తున్నావు. ఇప్పుడు ఎండాకాలం కదా, మనం ఏంటంటే ఈ కాకడాలు అనేది ఫస్ట్ దానిపైన ఉన్నటువంటి ఆకులంతా బాగా దూచేసి వాటిని మనం కట్ చేసామంటే సిజర్ తీసుకొని, సో మనకి ఇట్లాగా కాకడాలు అనేది ఎక్కువ వేస్తుంది అనమాట. మొక్కలు చూడండి ఎట్లా వేసిన మొక్కలు ఎక్కువగా సమ్మర్లోనే పూస్తాయి అనమాట కాకడాలు. నార్మల్ అప్పుడు అసలు పూయవండి కాకడాలు. చూడండి కనకాంబరాల చెట్లు మనం పెట్టుకుంటాము, కానీ ఎప్పుడు మనం వేసిన చెట్లు చూడలేదు కదా. చూడండి మా గార్డెన్లో ఎంత బాగుండాయో కనకాంబరాల చెట్లు అనేది. ఫ్లవర్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి. చూడండి ఇలాంటి దగ్గర మనం ఫోటోలు దిగాలన్నా ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుంటుందో. మా గార్డెన్ ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది కదా. కనకాంబరాల చెట్లు చూడండి ఒకసారి. గోరింటాకు చెట్టు, మనం గోరింటాకు చెట్టు కట్ చేసుకుంటా ఉన్నాం అనుకో, ఇలా రెమ్మలు వేసుకొని ఏదైనా సరే మనకి వస్తూ ఉంటుంది అనమాట పెద్ద చెట్టు అయినప్పుడు. అట్లాగే వస్తే ఒక గుబురు లాగా ఉండిపోయి ముదిరాకు వస్తుంది. ఇప్పుడు చూడు లేతాక మనం కట్ చేసాను అనమాట, మళ్ళీ ఎలా వచ్చిందో. సో ఇది మల్లి చెట్టు అనమాట. ఈ మల్లి చెట్టు కూడా మనకి ఎక్కువ మొగ్గలు వేసుకొని ఎక్కువగా ఇట్లా ఎగిరించుకోవాలి అంటే కొమ్మలు మనం ఆకంతా దూసేసేయాలన్నమాట. చెట్టుకి ఆకు దూసేసి దానికి వాటర్ పట్టకూడదు అనమాట, బాగా ఎండిపోవాలి, అదే కింద వాటర్ పోయకుండా. అట్లా అయితేనే మనకి ఇది చూడండి మొగ్గలు. ఎప్పుడైనా సరే మల్లి చెట్టుకి మనం ఒక వారం దాకా వాటర్ అనేది పోయకూడదు అనమాట. ప్రతి ఆకు దూసేసి ఇట్లా కటింగ్ చేసేయాలన్నమాట. మనం కటింగ్ చేసినప్పుడే ఇట్లా ఇగురులు వేసుకొని వస్తుంది. అప్పుడు ఎక్కువగా విపరీతంగా మొగ్గలు అనేది మల్లి చెట్టుకి వేస్తుంది. ప్రతి ఒక్కరు వాటర్ పోస్తారు. వాటర్ పోస్తే ఈ మొగ్గలు అనేది రావు అనమాట. ఫస్ట్ ఒక వారం దాకా ఆపేసి అప్పుడు మనం ఆకులు దూసేసి ఇట్లా కటింగ్ చేస్తే ఇట్లా ఇగురులు వేసుకొని మనకి చెట్టు మొత్తం మొగ్గలు అనేది వస్తాయన్నమాట, మల్లి మొగ్గలు. అదే తెలుసుకోండి మల్లి చెట్టు వారికి ప్రతి ఒక్కరు. నందివర్ధనం చెట్టు అండి. చూడండి నందివర్ధనాలు ఎలా ఉందో. నందివర్ధనం చెట్టు. కొరటం చెట్టు చూడండి ఎట్లా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో. మా హోమ్లో కొరటం చెట్టు అంటారు దీన్ని. ఆకులు చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు, ఫ్లవర్స్ కానీ కొరటం చెట్టు బాగున్నాయి కదా. అలాగే చూడండి మా గార్డెన్లో పడి మలిచిందనమాట మిరపకాయలు. అట్లా వేసాము విత్తనాలు అనేది. చూడు మిరపకాయలు అదే పడి మలిచి చూడు అట్లా ఎట్లా పూలు. మిరపకాయ చెట్టు ఎట్లా ఉందో పూలు, ఒక కాయ చూడండి మిరపకాయ పూములు అదే పడి మలిచిందండి మిరప చెట్టు అనేది. అట్లా మిరపకాయలు కాస్తున్నాయి చూడండి. కలబంద చెట్టు, కలబంద చెట్లు చూడండి. ఇలా మా గార్డెన్లో పూల మొక్కలు అనేది చూడండి ఎలా ఉన్నాయో. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అలాగే ఈరోజు వాకిట్లో నేను ఫ్రైడే ఇలా ముగ్గులు అనేది వేసుకుంటానండి. చూడండి ఎలా ఉన్నాయి ముగ్గులు అనేది. నేను ప్రతి ఒక్క ఫ్రైడేకి ఇలా ముగ్గు అనేది వేసుకుంటానండి వాకిట్లో.
చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో. అలాగే వీధిలో చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాను. ఈ ముగ్గు 9 చుక్కలు 5 వచ్చే వరకు సందు చుక్క అండి. ప్రతి ఫ్రైడే నేను ఇలా ముగ్గు అనేది వాకిట్లో వేసుకొని డైలీ ముగ్గు అనేది వేస్తాను. కాకపోతే ఫ్రైడే ఏంటంటే పసుపు కుంకుమ అనేది ఇట్లా పెడతానండి. మనం పసుపు అనేది పెట్టకూడదు, కాకపోతే రంగులు తీసుకుంటాం కదా, దాంట్లో పసుపు కలరు కుంకుమ బదులు పింక్ కలర్ పెట్టుకోవాలా. పసుపు కుంకుమ అనేది మనం తొక్కకూడదు అనమాట, అది లక్ష్మీదేవితో సమానం కదా. అందువల్ల ఏంటంటే మనం రంగు కలరు ఎల్లో కలరు అలాగే పింక్ కలర్ అనేది ఇట్లా పెట్టుకోవాలన్నమాట వాకిట్లో. అప్పుడు అనేది ఇట్లా మంచిదండి. చూడండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.